ఎంన్యూస్కి స్వాగతం. అత్యుత్తమ విద్యా బోధనతో పాటు క్రమశిక్షణకు మారుపేరుగా తమ విద్యార్థులను అత్యంత ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న మండపేట ఆలమూరి రోడ్లో ఉన్న విజ్ఞాన కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు, అత్యుత్తమ ప్రతిభతో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విజ్ఞాన విద్యాసంస్థ చైర్మన్ ఇనపకోళ్ల గణేష్ చౌదరి, అకాడమిక్ డైరెక్టర్ విజ్ఞాన్ బాబీ, అధ్యాపకులు శాలువలు కప్పి జ్ఞాపికలు బహుకరించి అభినందించారు. ఈ సందర్భంగా విజ్ఞాన విద్యాసంస్థ చైర్మన్ ఇనపకోళ్ల గణేష్ చౌదరి మాట్లాడుతూ, తమ విద్యార్థులు పట్టుదల, అంకిత భావంతో ఇంటర్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించారన్నారు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి కష్టానికి ప్రతిఫలం మీరు సమాజంలో గౌరవంగా ఎదిగినప్పుడే వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించిన వారు అవుతారన్నారు. మరింత పట్టుదలతో ఇంకా ఉన్నత ఫలితాలు సాధించి మీరు చదువుకున్న కళాశాలతో పాటు మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, రాష్ట్రానికి, అలాగే దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మీరు ఉన్నత చదువులు చదువుకునేందుకు కావలసిన సలహాలు, సూచనలు తమ విజ్ఞాన విద్యాసంస్థల అధ్యాపకులు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అలాగే టాపర్లుగా నిలిచిన వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా విద్యార్థులు చదువులో బాగా రాణించారన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ విజ్ఞాన్ బాబీ, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ నూనె శివప్రసాద్, జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ పాలచల శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకంటే గురుదేవోభవ అని చెప్పి మనకి చిన్నప్పటి నుంచి అదే నేర్పించేవారు. అలాగే ఇక్కడ చదవడానికి మా మీద నమ్మకంతో తల్లిదండ్రులు మిమ్మల్ని జాయిన్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి విద్యను అందించాలి అనేటువంటి దానికి సంబంధించి ఎలాంటి రిలీఫ్స్ కావాల్సిన నేను దానికి సంసిద్ధంగా ఉంటానని కూడా ఎప్పుడు కూడా విద్యార్థులను ఉద్దేశించి ఎప్పుడు కూడా క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను. అట్లాగే ఇక్కడ వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ఏ చిన్న సమస్యనైనా సరే నేను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి తప్పకుండా వెంటనే రెమెడీ వచ్చేలాగా చూస్తూ ఉంటాను. వాటితో పాటు పిల్లలు కూడా ఇంకోటి చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడూ కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నా దగ్గర జాయిన్ చేసిన తర్వాత నేను మీ గురించి ఆలోచిస్తాను. మీకు బాగా చదువు చెప్పడం వరకే ఆలోచిస్తాను, మిగతాదంతా కూడా మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాను. ఎందుచేతనంటే మీరంతా కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో దూరం నుంచి వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారు. ఇంత దూరాభారంగా మీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రెక్కలు మొక్కలు కష్టం ఫలితంగా వాళ్ళ యొక్క చెమటని, రక్తాన్ని దారబోసి నాకు ఇక్కడ ఫీజులు కడుతూ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. అందుచేత మీరు ప్రతి క్షణం అప్రమత్తంగా ఒక క్రమశిక్షణతో డిసిప్లిన్గా ఉంటే మంచి హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఆ మంచి హ్యాబిట్స్ వల్ల మీకు దేని పట్లైనా ఆసక్తి, అనురక్తి కలిగి ఒక జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించాలనేటువంటి తపన ఏర్పడుతుంది. ఆ తపనతో నువ్వు ఎలాంటి విజయాన్నన్నా సాధించగలవని చెప్పి ఎప్పుడు కూడా నేను వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఎందుకంటే ఈ కళాశాల స్థాపించి విజ్ఞాన విద్యా సంస్థలు స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు అయిందండి. రేపు జూన్ వస్తే 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. బహుశా చాలామంది ఇక్కడ పిల్లలు చాలామంది పుట్టుండ్రు ఆ టైంకి. అంచేత ఎప్పుడు కూడా విశ్వసనీయతకు మారుపేరుగా మేము ఎప్పుడు విద్యార్థుల క్షేమమే మేము అంతిమ లక్ష్యంగా పనిచేసేటువంటి అధ్యాపక బృందం ఇక్కడ నిరంతరము 24/7 పనిచేస్తూ ఉంటుంది. నేను అధ్యాపకులకు కూడా ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను, ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ని మీరు మోటివేట్ చేయడం. ఆ మోటివేషన్కి సరిపడా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్స్లో వాళ్ళని అన్ని విధాల డౌట్స్ క్లారిఫై చేసి వాళ్ళ కాంపిటేటివ్గా ఎదగడానికి, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎదగడానికి. ఎందుకంటే మార్కులు అనేటువంటివి ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు సాధిస్తారు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఉంటే అతను తన పర్సనల్ లైఫ్కి, తన కుటుంబానికి, తన ఊరికి, తన దేశానికి మంచి చేయగలుగుతారు. అంతేకాకుండా ఎందుకంటే ఇది ఏజ్, కరెక్ట్ ఏజ్. ఏదైనా ఒక మంచి అలవాటు అవ్వాలన్నా, మంచి చెడు అలవాటు అవ్వాలన్నా కరెక్ట్ ఏజ్ ఇదే. అందుచేత అటువంటి మీలో, మీ పిల్లల్లో మీరు ఇంటి దగ్గర గమనించుతున్నటువంటి ఏదన్నా వాళ్ళ బిహేవియర్లో కానీ, మిగతా విషయాల్లో కానీ, అలవాట్లలో కానీ ఏదన్నా మీరు కనుక తేడాలు గమనిస్తే వెంటనే మీరు అప్రమత్తం అవ్వండి. మా దృష్టి కూడా తీసుకురండి. మేము కూడా ఒక కన్నేసి వాళ్ళ భవిష్యత్తు మీరు కోరుకున్న విధంగా ఉండేలాగా మేము ఎప్పుడు కూడా మా నుంచి తోడ్పాటు ఉంటుందని చెప్పి మీ అందరికీ
తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా విజేతలైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ క్షణం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది ఈ రిజల్ట్తో మీరు సంతృప్తి చెందకుండా రేపు దీనికి బెటర్మెంట్ ఛాన్స్ ఉంది అంటే మీ వెనకాల తక్కువలో ఆగిపోయినటువంటి పిల్లలు వాళ్ళు ఆవురమంటూ ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోదామని చెప్పి. వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా మీరే మళ్ళీ ఫస్ట్గా ఉండాలి. అలాగే మీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని ఓవర్కమ్ చేసి ముందుకు, ఎందుచేత ఇప్పుడు ఎడ్యుకేషన్ బికమ్ ర్యాట్ రేస్. ఆ ర్యాట్ రేస్లో ఎవరు అంతిమంగా విజేతగా నిలబడితే వాడినే ప్రపంచం గుర్తిస్తుంది. ఆ ప్రపంచం గుర్తించాలి అంటే మీరు కూడా ఆ విజేతలో ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అందుచేత అలాంటి ఈ నెలల ఇంకా నెల కూడా లేదు, దాదాపు మే 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జాము. మీరు బెటర్మెంట్ అంటే ఇప్పుడు రాసినటువంటి సబ్జెక్ట్స్లో ఏదైనా మార్కులు తక్కువ వస్తే మెరుగుపరచుకోవడానికి ఒక 28 రోజులు టైం ఉంది. 28 రోజుల్లో మీరు అనుకున్న సబ్జెక్ట్స్లో తగిన మార్కులు తెచ్చుకోలేకపోతే తప్పనిసరిగా ఈ మార్కులతో సంతృప్తి చెందకుండా తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 4th ర్యాంక్ 5th ర్యాంక్ అన్న వాళ్ళు వీ స్టూడ్ ఫస్ట్ అనేటువంటి విజ్ఞాన్ స్టూడ్ ఫస్ట్ అనేటువంటిది. అలాగే మీ పేరెంట్ మీ ఊరికి నువ్వు ఆ స్థానం సాధించిన రోజున నీకు వ్యక్తిగతంగా నువ్వు నీ తల్లిదండ్రులకు మీ ఊళ్ళో మీ ఊరికి నువ్వు పేరు తీసుకురాగలుగుతావు. అలాంటి స్థితికి ప్రతి ఒక్కళ్ళు మీరు ట్రై చేసి 28 రోజులు కాలయాపన చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా, సెల్ ఫోన్కి టీవీలకి బానిసలు కాకుండా తప్పకుండా వాటి మీద చదువు మీదే దృష్టి పెట్టి, లక్ష్యం మీద దృష్టి పెట్టి సాధిస్తారని చెప్పి ఆ క్షణం కోసం మళ్ళీ మీరు అడ్వాన్స్డ్ సప్లీ రిజల్ట్ తర్వాత ఇంతకంటే ఘనంగా మీరు సాధించినటువంటి మార్కులకి మేము ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలన్నీ కూడా అప్పుడు అనౌన్స్ చేస్తాం. సో అంచేత తప్పనిసరిగా మీరు ఆ స్టేజ్కి చేరుకుంటారని ఇందుకు కారణమైనటువంటి అధ్యాపక బృందానికి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ విజయాన్ని ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.